సార్ బయట చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు. వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ హ్మ్. ఈ రత్నం ధరించండి, ఆ రత్నం ధరించండి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అదేనండి ఇక్కడ ముఖ్య కారణము ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలోనే 80% డూప్లికేట్స్ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ జ్యోతిష్యులే అడ్వైజ్ చేస్తూ ఒక గురుపీఠం నుండి ఆ డూప్లికేట్ రాళ్ళని అంటగట్టడం వల్లనే 80% పైన డూప్లికేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ గురుపీఠంలో ఉన్న వాళ్ళని ఎవరు అడగరు. ఏం అడగలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే మీరొక్కటి గమనించండి. రత్నాన్ని పరీక్ష చేయాలంటే జెమాలజిస్ట్ రత్నశాస్త్రం చదివిన వ్యక్తి కూడా నేకుడితోని చూసి చెప్పలేడు. ల్యాబొరేటరీ, మైక్రోస్కోప్ ఎన్నో రకాల ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసే చెప్పాలి. ఇవన్నీ ఏం లేకుంటే ఇచ్చేది ఎంతవరకు జెన్యూన్ ఉంటది మీరు ఆలోచించండి. ఎందుకంటే అవన్నీ ఫేక్ అండి. నేను చాలా సందర్భాల్లో పరీక్ష చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్‌గా, జెమ్స్ వాల్యూవర్‌గా ఎవ్రీడే నేను రత్నాలు పరీక్ష చేస్తాను. మేము సర్టిఫైడ్ రత్నాలు ఇవ్వడమే కాకుండా ద ఒక శాస ఒక శ ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను. మెజారిటీగా జ్యోతిష్యులు ఇచ్చేటివన్నీ డూప్లికేట్స్ ఉంటున్నాయి. ఎంత దారుణమైన డూప్లికేట్స్ అంటే గ్లాస్ పీసెస్, ప్లాస్టిక్స్ అన్ని రకాల డూప్లికేట్స్ వస్తున్నాయి కాబట్టి. నిజంగా జ్యోతిష్యులు ఇచ్చేది జెన్యూన్ రత్నాలు కావండి. మీరు గమనించండి. ఒక ప్రాపర్ ల్యాబ్ ధృవీకరించాలి. ప్రతి పేపర్ సర్టిఫికేట్ కాదు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు ఏదో ఒక డూప్లికేట్ స్టోన్‌తో పాటు ఫేక్ సర్టిఫికేట్ పెడుతున్నారు. సో, ఈ విధంగా కూడా చలామణిలో అవుతున్నాయి. వీలైనంత వరకు జ్యోతిష్యుల దగ్గర రత్నాలు తీసుకోకుంటేనే మీకు కరెక్ట్‌గా ఉంటుందండి. ఎందుకంటే ఎవరు క్వాలిఫైడో వాళ్ళ దగ్గర రత్నాలు తీసుకోండి. ఎవరైతే శాస్త్ర ప్రమాణాలతోని జ్యోతిష్యం చెప్తుండ్రో వాళ్ళ దగ్గర జ్యోతిష్యం అడ్వైస్ తీసుకుంటే సరిపోతుంది.